జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈ వారంలో బీజేపీ ఏమో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళని లోక్సభకు పంపించాలనుకుంటోంది. వాళ్ళని రీనామినేట్ చేయలేదు. ఆల్మోస్ట్ చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి అందులో. ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, ఇట్లా చాలా మంది. సో వీళ్ళెవరిని రీనామినేట్ చేయకుండా కొంతమందిని ఆపి లోక్సభకి వెళ్ళి కొట్లాడండి, ఎలక్షన్స్ ఫేస్ చేయండి అనేది వాళ్ళు చెప్తున్నట్టుగా కనబడుతోంది. వేరాజ్ కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ అన్అఫీషియల్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అధికారికంగా అంటేనేమో మల్లికార్జున్ ఖర్గే ఉంటాడు, బట్ అనధికారికంగా అధ్యక్షురాలు ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీకి. సో సోనియా గాంధీ ఏమో రాజ్యసభకి వెళ్ళాలనుకుంటుంది. సో వాళ్ళ ప్లేస్ ఇప్పుడు అమేథీ వదిలేశారు. అమేథీ ఎట్లాగూ రాహుల్ గాంధీ ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ స్మృతి ఇరానీ అక్కడ మొత్తం కబ్జా చేసేసింది. ఆల్మోస్ట్ అమేథీకి వచ్చే పరిస్థితి కూడా లేదు. రాయ్బరేలీ అదన్నా ఉండేది కాంగ్రెస్ పార్టీకి 30-40 సంవత్సరాలుగా కంచుకోటగా ఉన్న ప్లేస్ ని వదిలేసే పరిస్థితి, అక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే రాయ్బరేలీ ఎమ్మెల్యే సీట్ బీజేపీ ఎమ్మెల్యే అక్కడ గెలిచింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇంకా మొన్నటిదాకా ఏదో ఖమ్మం అని అదని ఇదని చర్చలు వినిపించాయి. ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు సోనియా గాంధీ. సో రాజ్యసభ నుంచి లోక్సభకు వచ్చి ఎలక్షన్ కొట్లాడాలనే ఒక మోటో ఎలాగైతే ఒకవైపు బీజేపీలో కనబడుతోందో, కాంగ్రెస్లో అది పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఖమ్మం అనుకున్నారు. రేణుకా చౌదరి అక్కడి నుంచి లాస్ట్ టైం మీకు గుర్తుంటారు, ఇప్పుడు కదా, ఐ థింక్ 2014లో పెద్ద కొట్లాడ చేసుకున్నారు. ఆమె బ్యానర్లు చింపేసి పడేశారు, ఆమెను ఇక్కడ రానియొద్దని చెప్పి కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి జరిగింది. అప్పుడు ఫర్నిచర్ పగలగొట్టారు. ఈసారి ఏం చేశారు, ఆమెను రాజ్యసభకి పంపించేశారు. మీరు అక్కడే ఉండమ్మా, ఇక్కడ రాకండి అని చెప్పేసి. కాంగ్రెస్ స్ట్రాటజీ చూడండి. వాళ్ళ రేణుకా చౌదరిని యాక్చువల్ క్యాంపెయిన్ చేపియాలండి లోక్సభ అక్కడి నుంచి. ఇట్ వుడ్ బీన్ హై ప్రొఫైల్. వాట్ ఎవర్ సెడ్, ఆమె లౌడ్ మౌత్ అని చెప్తారు, ఆమె పిచ్చిగా నవ్వుకుంటుంది, అన్నీ ఉంటుంది. కానీ షీ వుడ్ క్యాంపెయిన్ బెటర్. కానీ అక్కడున్న కాంగ్రెస్కి ఉన్న లోకల్ లీడర్స్ మీకు తెలుసు కదా, ఖమ్మం ఇప్పుడున్న ఎమ్మెల్యేస్, వాళ్ళకి ఈమెకి పడదు. ఇదే ప్రాబ్లం ఇక్కడ. బీజేపీ ఎందుకు పంపిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషా, మళ్ళీ భూపేందర్ యాదవ్, మన్సుఖ్ మాండవియా గుజరాత్, పురుషోత్తం రూపాల గుజరాత్, రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ మెంబర్ ఉండే, ముందు ఇండిపెండెంట్ ఉండి తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు కర్ణాటక నుంచి. ఆయనకి కర్ణాటకలో అంటే ఐదర్ బెంగళూరు ఆర్ ట్రివాండ్రం కేరళ, ఈ 2 సీట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన ఏదైనా ఒక సీట్ ఇస్తారు ఆయనకి. ఇదెందుకు? బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ అనిల్ బలూని కూడా ఇప్పుడు ఈస్ బీన్ ఆస్క్డ్ టు కాంటెస్ట్ లోక్సభ. నిర్మలా సీతారామన్, ఆమెని కూడా దింపుతారంటున్నారు బెంగళూరు నుంచి, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్ నుంచి. సో బీజేపీ ఎందుకు చేస్తున్నారంటే, దే ఆర్ కాన్ఫిడెంట్ ఈ ఉన్న వేవ్లో వీళ్ళందరూ గెలిచేస్తారని. ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు యూజువలీ హార్డ్ అండ్ కట్ అండ్ డ్రై పొలిటీషియన్ కాదు ఆయన, కొంచెం సాఫిస్టికేటెడ్ టైప్. దానికోసం చూడండి, అశ్విని వైష్ణవ్ని ఒడిషా నుంచి పెట్టారు రాజ్యసభ ఎంపీగా. ఆయన సపోర్ట్ చేసేది ఎవరు? మన బీజేడీ. అంటే వాళ్ళంటారు మా దగ్గర సీటు పోతే పోయింది, కానీ వీ వాంట్ హిమ్ యాజ్ అవర్ మినిస్టర్. అదే డిఫరెన్స్ చూడండి. అది మన తెలంగాణలో కానీ చెన్నైలో, మద్రాస్ నుంచి, తమిళనాడు నుంచి ఎవరు తీసుకోరు వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ ఉన్నా కానీ. ఎందుకంటే దే అండర్స్టాండ్ హిస్ అడ్వాంటేజ్. ఆయన ఒక యూనియన్ మినిస్టర్గా పెట్టుకుంటే మాకు రైల్వే ప్రాజెక్టులు మిగతా అన్ని మాకు ఒరిస్సాకి పనికొస్తాడని. దట్ ఈస్ ద బ్రాడ్ మైండెడ్నెస్. సో ఎనీవే వై ఇదెందుకు జరుగుతుందంటే, బీజేపీ వాంట్స్ టు క్రియేట్ దట్ లీడర్షిప్. వీళ్ళనందరినీ రాజ్యసభలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, దే విల్ నెవర్ కాంటెస్ట్. ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ బి కాంటెస్టింగ్ లోక్సభ, ఆయన రాజ్యసభ మెంబర్ కాదు. కానీ అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన్ని ఆబ్వియస్లీ తమిళనాడు నుంచి గెలవలేడు ఆయన పాపం. సో ఆయన్ని రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చేశారు. ఆయన పక్కన ఎందుకు జరిపారంటే, అన్నామలై వచ్చినప్పుడు అక్కడి నుంచి అన్నామలై ఒపోనెంట్స్ వీరందరూ పాత కిలాడీలు తమిళనాడులో. ఎవరు? మన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎల్ మురుగన్, ఇట్లాంటి వాళ్ళని పక్కన తీసి ఒకరిని గవర్నర్గా, ఒకరిని ఎంపీగా, ఇంకొకరి గవర్నర్గా, ఇంకొకటి పంపించేశారు. సో అన్నామలైకి గ్రౌండ్ క్లీన్ అయిపోయింది అది అక్కడ. సో ఇక్కడున్న దాంట్లో అశ్విని వైష్ణవ్ గారు ఈజ్ అ టెక్నోక్రాట్, ఈజ్ నాట్ అ పొలిటీషియన్ కట్అవుట్. అప్పుడు మొన్న రాజస్థాన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన పేరు వచ్చింది ముందుకు, ఆయన ముఖ్యమంత్రి కాబోతుంది. ఐ థింక్ దట్ కుడ్ బీన్ అ డిజాస్టర్, బికాజ్ ఆయన ఈజ్ నాట్ అ పొలిటీషియన్, ఆయన ప్రొఫెషనల్. లైక్ నిర్మలా సీతారామన్, లైక్ పీయూష్ గోయల్, ఇట్లాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ వాళ్ళ మినిస్ట్రీలో. జయశంకర్. సో ఈ నారాయణ రాణే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా పోటీ చేయాల్సింది ఈసారి. మురళీధరన్ కేరళ నుంచి, ఆయనకు కూడా ఇవాళ సీట్ రావట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఇఫ్ సురేష్ గోపి విన్స్ ఫ్రమ్ త్రిశూర్ ఇన్ కేరళ, హీ విల్ బికమ్ అ యూనియన్ మినిస్టర్.
ఎప్పుడైనా చూడండి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎప్పుడు ఒక కేరళ నుంచి ఒక మనిషి ఉంటాడు. ఎప్పుడైనా అహ్మద్ ఫస్ట్ కాంగ్రెస్ హయాంలో, మురళీధరన్. ఎందుకంటే ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ ఇన్ ద గల్ఫ్ చాలామంది మలయాళీస్ ఉంటారు. సో వాళ్ళ అఫైర్స్ చూసుకోవడానికి ఇద్దరు ఉంటారు. ఒక ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఉన్న ఆయన కింద ఇద్దరు ఉంటారు, 2 MOS ఉంటారు. దాంట్లో ఒకరు ఆల్వేస్ ఎ కేరళైట్. సో బహుశా సురేష్ గోపి అక్కడ రావచ్చు. అది కాకుండా సుశీల్ కుమార్ మోడీ, అనదర్ వెరీ సర్ప్రైజింగ్ ఎక్స్క్లూజన్. కరెక్ట్. ఆయన్ని లోక్సభకి ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకంటే బీహార్లో చూసాం మన ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వలేదు, సో ఆయన్ని అక్కడికి మూవ్ చేస్తున్నారు. అది కాకుండా మన ప్రకాష్ జావడేకర్, ఆయన కూడా నామినేట్ చేయలేదు. సో బహుశా మెసేజ్ ఆయనకు వచ్చేసింది, మీరు కావాలంటే ఎలక్షన్ గెలవండి, గో టు మహారాష్ట్ర, ఫైట్ ద ఎలక్షన్ అండ్ విన్ ద ఎలక్షన్. మోదీ గారు ఇస్ వెరీ క్లియర్, పర్ఫార్మ్ ఆర్ పెరిష్. మీరు నా పేరు పెట్టి గెలుస్తారా లేకుంటే మీ పేరు మీద గెలుస్తారా అది పాయింట్, కానీ మీరు రాజ్యసభ నామినేషన్ ఈజీ వే అవుట్, అది మీకోసం కాదు, కొత్త వాళ్ళకి ఇద్దాం. పార్టీలో చాలా మటుకు కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పి చాలా కొత్త వాళ్ళు చాలా మందికి ఇచ్చారు, కర్సేవక్ ఇచ్చారు. అదే అంటున్నాను. సో చూడండి 3 కొత్త పేర్లు. ధర్మశీల గుప్తా బీహార్, ఎప్పుడు మీరు వినలేదు. మేధా కుల్కర్ని మహారాష్ట్ర, మాయా నరోలియా మధ్యప్రదేశ్. ఇది పార్టీతో మహిళా మోర్చాలో పనిచేసిన వాళ్ళు, అది కాకుండా మిగతా చిన్న చిన్న పోస్టులు పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ నామినేషన్ ఇచ్చారు. పెద్ద కిలాడీలు కాదు వీళ్ళు. సో దెర్ ఇస్ అ మెసేజ్ ఇన్ దాట్. మీరు కార్యకర్తగా కష్టపడి పనిచేస్తే బీజేపీలో మీకు పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ లాగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఫ్యామిలీ కన్సర్న్ కాదు, డిఎంకే లాగానో ఇక్కడ బీఆర్ఎస్ లాగానో కాదు. యూ కెన్ కమ్ అప్. దానికోసం ముఖ్యమంత్రులు కూడా చూడండి, ఈ 3 ముఖ్యమంత్రులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ రాజ్యసభ నామినేషన్. సో బీజేపీ సెండింగ్ ఎ మెసేజ్ టు ఇట్స్ సీనియర్ లీడర్స్, మీరు ఏదో దాచుకొని పక్కన కూర్చోవడం కాదు, ఫీల్డ్లో దిగి కొట్లాడాల్సిందే. అది లోక్సభ ఎలక్షన్. ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ మెసేజ్ ఫర్ ద కార్డర్స్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో 28 మెంబర్లో రిటైరింగ్ మెంబర్ ఓన్లీ 4 రీనామినేట్ చేశారు సాయి గారు. 24 మంది కొత్త వాళ్ళు బీజేపీ వైపు నుంచి. కరెక్ట్. The 28, only 4 have been renominated. Rest 24 are new people. అది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.